నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 10 ప్రైమ్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్నాం. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు గైస్. అఫీషియల్ ఎంఐ వెబ్సైట్ నుంచి అనమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఏం చేస్తున్నానంటే ప్రైస్ చూపించేస్తాను మీకు, ప్రైస్ ఎంత ఉందనేసి. అమెజాన్లో చూసుకుంటే యాక్చువల్లీ లాంచ్ ఇయర్ అయింది అండ్ అఫీషియల్ సేల్ అయితే అవైలబుల్ అనుకోవచ్చు. మీరు 7th సెప్టెంబర్ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. 4 GB ర్యామ్ 64 GB వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 12,500 ఉంది. 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,000 ఉంది. సో పర్వాలేదుగా, స్పెక్స్ బాగున్నాయి, పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో మెయిన్ హైలైట్స్ ఏం చూపిస్తారు అంటే 15 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది అండ్ హీలియో G88 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. 6000 mAh బ్యాటరీ, 90 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అన్నమాట. అండ్ 9 వాట్స్ దాకా రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఫోన్ నుంచి వేరే ఫోన్కి మీరు ఛార్జింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ హైపర్ ఇంజన్ టెక్నాలజీ 2.0 ఉందనేసి అంటూ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది అండ్ డ్యూయల్ మైక్ ఉందన్నమాట. అండ్ ర్యామ్ అనేది ఎక్స్పాండబుల్ ర్యామ్ అప్ టు 2 GB, అంటే అది ర్యామ్ వర్చువల్ ర్యామ్ అనమాట, నార్మల్ ర్యామ్ ఏం కాదు, ఫిజికల్ ర్యామ్ కాదు, వర్చువల్ ర్యామ్ అనమాట. సో ఇవి ఈ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. సో స్పెక్స్లో చూసుకుంటే ఫస్ట్ కలర్ చూసుకుందాం, ఏమేమి కలర్స్ వస్తున్నాయి. సో ఫ్యాంటమ్ బ్లాక్ వస్తుంది అన్నమాట ఫస్ట్ అది, అండ్ బైఫ్రాస్ట్ బ్లూ, ఆస్ట్రల్ వైట్ అనమాట. సో కలర్స్ గైస్ చెప్తున్న కలర్స్ అయితే బాగానే ఉన్నాయి, ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ కెమెరా డిజైన్ కూడా కొంచెం లుక్ అనేది కూడా చేంజ్ అయింది అనమాట. సో ఫస్ట్ కెమెరాకి వెళ్ళిపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మెయిన్ కెమెరానే చూపిస్తారు కాబట్టి కెమెరాకి వెళ్దాము. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వస్తుంది 1.8 అపెర్చర్తో పాటు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా 2 2.2 అపెర్చర్తో పాటు వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ ఇస్తారు అన్నమాట గైస్. ఇక్కడ మ్యాక్రో డెప్త్ అనేది అట్లీస్ట్ 5 మెగాపిక్సెల్ నుంచి బాగుంటుంది, కానీ పర్వాలేదు, ఓకే అనుకోవచ్చు, ఎట్లయినా యూజ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ అన్ని వీడియో రికార్డింగ్, పానోరామా మోడ్, వేరే మోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి, వాటర్ మార్క్ కూడా వస్తుంది అండ్ వేరే స్లో మోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ రికార్డింగ్ చూసుకుంటే 1080p రికార్డింగ్ ఉంది, 30 APS, 720p 30 APS అండ్ స్లోమో చూసుకుంటే 120 APS దాకా కూడా రికార్డింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సెల్ఫీ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు. ఇక్కడ కూడా మీరు అన్ని బ్యూటీ మోడ్స్, వాటర్ మార్క్, ఆటో HDR అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఇలా చేసుకోవచ్చు. 1080p 30 APS అండ్ 720p 30 APS రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ఐ థింక్ ఇది రెండు ఆర్మ్ కోటెక్స్ A75 కోర్స్ వస్తున్నాయి 2.0 GHz మీద, అండ్ మిగతా ఆర్ వచ్చేసరికి అయితే కోటెక్స్ A55 కోర్స్ వస్తున్నాయి 1.8 GHzకి. మాలియా G52 వస్తుంది అన్నమాట 1000 MHz GPU ఫ్రీక్వెన్సీ మీద. సో ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్గా ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ వెబ్సైట్లో ఏవైతే ఉన్నాయో వీడియోలో చూపించే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఇన్ఫర్మేషన్ ఉంది, కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ చూపిస్తున్నా. అండ్ ఈ ప్రాసెసర్ బ్లూటూత్ 5.0 వస్తుంది అన్నమాట, FM సపోర్ట్ ఉంది దీనికి. అండ్ గ్రాఫిక్స్ ఇక్కడ చూసుకోవచ్చు 1000 GHz LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంది, 1800 MHz స్పీడ్ మీద అన్నమాట. మ్యాక్స్ అయితేనేమో 8 GB ర్యామ్ సపోర్ట్ ఉంది, ఈ MMC 5.1 స్టోరేజ్ టైప్ అనమాట. సో ఇది ప్రాసెసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండ్ కమింగ్ టు ఓఎస్ చూసుకుంటే ఇది MI UI 12.5 బేస్ ఉందన్నమాట, ఆండ్రాయిడ్ని 11ని బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ కింద చూసుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 4 GB అండ్ 64 GB వేరియంట్ వస్తుంది, 6 GB ర్యామ్ 120 GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది. ర్యామ్ చూసుకుంటేనేమో LPDDR4X ర్యామ్ వస్తుంది అన్నమాట. మీరు ఎక్స్టర్నల్ ర్యామ్ అప్ టు 2 GB అనేసి మెన్షన్ చేయాలి, అంటే ఇది వర్చువల్ ర్యామ్ అనుకోవచ్చు మీరు. ఇక్కడ డిస్ప్లే చూసుకొని 6.5 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. ఇక్కడ 2400 ఇంటూ 1080p రెజల్యూషన్ వస్తుంది, కోరింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్, 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. బ్యాటరీ చూసుకుని 6000 mAh బ్యాటరీ అండ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, టైప్ సి కనెక్టర్ అనమాట. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, కానీ బాక్స్లో అయితే వీళ్ళు 22.5 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. సో ఉన్న కెపాసిటీ కంటే కొంచెం ఎక్కువనే హై కెపాసిటీ ఛార్జర్ అయితే ఇస్తారు అన్నమాట. నెట్వర్కింగ్ చూసుకుంటే ఇదైతే 4G ఫోన్ అనుకోవచ్చు మీరు గాయస్, ముందు చెప్తాం. నానో సిమ్లు ప్లస్ మైక్రోఎస్డి కార్డ్ ఉంది, అంటే 3 కార్డ్ స్లాట్ ఉంది, ట్రిపుల్ స్లాట్ ట్రే వస్తుంది. 512 GB దాకా మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. 4G LTE సపోర్ట్ ఉంది, OLD ఉంది, హెచ్డి వీడియో కాలింగ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నోట్స్ కూడా ఇచ్చారు, 4G సిమ్ రిక్వైర్డ్ సపోర్ట్ ఆఫ్ లోకల్ టెలికామ్ ఆపరేషన్ ఉంది.
సో ఇక్కడ బ్యాండ్విడ్త్ అండ్ వైర్లెస్ కనెక్టివిటీ చూసుకుంటే బ్లూటూత్ వర్జన్ 5.1 వస్తుంది. అండ్ ఇంతకుముందుకు ఏదైతే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ ఉన్నదో ప్రాసెసర్ కంపాటబుల్ అయ్యేది దాంట్లో అదే ఉంది. అండ్ వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై 2.4 GHz అండ్ 5 GHz వైఫై సపోర్ట్ ఉంది. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి 192 గ్రామ్స్కి కొంచెం వెయిట్ అయితే అయింది. అండ్ కొంచెం లావ్ కూడా ఉంటుంది కదా 9.56 మిల్లీమీటర్స్ అంటే మీరు పౌచ్ పెట్టేసారంటే 10 మిల్లీమీటర్స్ థిక్నెస్తో పాటు వస్తుంది. కొంచెం లావ్ అనిపిస్తుంది కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. జీపీఎస్ చూసుకుంటే జీపీఎస్ 8 GPS గ్లోనస్ అండ్ బైడ్ వస్తుంది అన్నమాట. అండ్ మీకు ఎఫ్ఎం వస్తుంది, 3.5mm జాక్ వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ వస్తుంది అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా వస్తుంది అన్నమాట. ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏం వస్తాయంటే బాక్స్లో రెడ్మీ 10 ప్రైమ్ ఫోన్ ఒకటి వస్తుంది, ఛార్జరు, టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ టూల్, యూజర్ ఏమంటారు యూజర్ డాక్యుమెంట్స్ గైడ్ అండ్ ప్రొటెక్షన్ కవర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గైస్. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే అమెజాన్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదు అంటే ఇట్లా షామీ వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో కూడా చూసుకుంటే 12,499 ఉంది 4 GB అండ్ 64 GB వేరియంట్కి. అదే 6 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 14,499 ఉందన్నమాట. 3 కలర్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏవైతుందో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను గైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్ ఫ్యూచర్లో ప్రైజెస్ మేబీ ఇంక్రీజ్ కావచ్చు. ఇంకా నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ప్రైజెస్ ఫ్యూచర్లో మేబీ ఇంక్రీజ్ కావచ్చు. ఇంకా రీసెంట్గా కొన్ని బ్రాండ్స్ కొన్ని కొన్ని చేంజెస్ వల్ల ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసినా కదా ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో అదొకటి పాయింట్ అవుట్ చేయకుండా ఓవరాల్గా ఫోన్ పర్చేస్ చేసుకోవాలా వద్దా అంటే గైస్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. ఈ ప్రైస్ కేటగిరీకి 12,499కి మీకు 15 MP క్వాలిటీ కెమెరా వస్తుంది అండ్ సెన్సార్ కూడా బాగానే ఉంది, డీసెంట్ పిక్చర్స్ వస్తున్నాయి. అండ్ మంచి ప్రాసెసర్ వస్తుంది G88. మీకు G88 అంటే సింపుల్గా ఏం లేదు, G85కి ఇంప్రూవ్డ్ వర్జన్ అనుకోవచ్చు. డీసెంట్ ఉంది అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. 4 GB ర్యామ్ వేరియంట్, 6 GB ర్యామ్ వేరియంట్ మళ్ళీ ఓవర్ ప్రైస్డ్ అయిపోతుంది. ఒకవేళ మీరు 6 GB ర్యామ్కి వెళ్ళారు అనుకోండి దీనికి మీకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనమాట. ఆల్టర్నేటివ్స్ ఎట్లా ఉన్నాయంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రెడ్మీ నోట్ 10 ప్రో తీసుకోవచ్చు, అది 18,000 పడుతుంది. సో 2,000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అలాగే రియల్మీలో చూసుకుంటే రియల్మీ 8 వస్తుంది, 8 ప్రో కానీ లేకపోతే 8 5 ఉన్నాయిగా. అట్లా ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వద్దనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా కూడా చెప్పేసిన వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయనేసి, ప్లస్ ఇదే బ్రాండ్లో కూడా ఉన్నాయనేసి. సో ఒకవేళ పర్చేస్ చేసుకోవాలంటే 4 GB ర్యామ్ తీసుకోమంటాను. అండ్ మీరు కూపన్స్ యూజ్ చేసి ఒక 500 డిస్కౌంట్ చేసుకొని 12,000కి రెడ్మీ 10 ప్రైమ్ ఒక మంచి ఫోనే. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్ ఇక్కడ మీ యూఐ 12.5 వస్తుంది కాబట్టి మీకు కొన్ని బోల్డ్వేర్ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ వస్తాయి, మీరు కొన్ని డిజేబుల్ చేసుకోవాల్సి వస్తాయి అండ్ కొన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అండ్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తే గట్రా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను వితిన్ 1 డే లేకపోతే 2 డేస్లో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ సేఫ్గా ఉండండి.